భయ్యా సోషల్ మీడియా ఓపెన్ చేసి ఒకటే మ్యూజిక్ కదా, కోవిషీల్డ్ వేయించుకున్న అటాక్స్ వస్తున్నాయి అని చెప్పేసి, కోవాక్సిన్ వేయించుకున్న సేఫ్ అని చెప్పేసి మేమ్స్ ఇవన్నీ అలానే ఉన్నాయి కదా. సరే అయితే ఎందుకు మీరు ఏ వ్యాక్సిన్ వేయించుకున్నారు, కోవిషీల్డా కోవాక్సినా? కింద కామెంట్ అయితే చేయండి. నేనైతే కోవిషీల్డ్ అనేది వేయించుకున్నా. సరే ఇది ఎలా అంటే ఆల్మోస్ట్ 2 ఇయర్స్ అయిపోతుంది కదా, ఇది ఎలా గుర్తుందని చెప్పేసి మీకు డౌట్ అయితే రావచ్చు. మనం వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకుంటే దాని మీద అయితే ఉంటుంది మనం ఏ వ్యాక్సిన్ వేయించుకున్నా, ఎన్నో డోసులు వేయించుకున్నా, ఏ డేట్లో వేయించుకున్నాం అన్నది. సరే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ ఎలా డౌన్లోడ్ చేసుకొని ఈరోజు వీడియోలో అయితే నేను మీకు చూపించబోతున్నాను. సో వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. అండ్ ఒకసారి చూడండి భయ్, 199 మంది సబ్స్క్రైబ్ చేయకుండానే మన వీడియోస్ అనేవి చూస్తున్నారు. ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. సరే ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. భయ్య మీరు గూగుల్లోకి వెళ్ళి coin.gov అని చెప్పేసి సెర్చ్ చేసి వెబ్సైట్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ రిజిస్టర్ సైన్ ఇన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్లో మీకు ఇక్కడ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది. ఒకవేళ మీకు మొబైల్ నెంబర్ గుర్తు లేకపోయినా, లేదంటే ఆ సిమ్ పోయినా సరే మీ ఆధార్ కార్డ్తో కూడా ఇక్కడ డిజిలాకర్ మీద క్లిక్ చేసి ఆధార్ కార్డ్తో కూడా సైన్ ఇన్ అయితే అవ్వచ్చు. అది ఎలా అన్నది నేను ఇంకో వీడియో చేస్తాను. సరే ఇక్కడ నీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి నేను ఓటీపీ కూడా వచ్చింది. సో ఓటీపీ కూడా ఇచ్చేసి వెరిఫై ప్రొసీజర్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇదిగోండి నా ఒక వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే వస్తుంది. ఇదిగోండి నేను వేసుకున్న వ్యాక్సిన్ వచ్చేసి కోవిషీల్డ్ అంట. సో ఇది అండ్ డోస్ 1 ఇప్పుడు, డోస్ 2 ఇప్పుడు వేయించుకున్నాను అనేది కూడా చూపిస్తుంది. ఇంకా డోస్ 3 కూడా పెండింగ్లో ఉందంట. వద్దురయ్యా మనం వేయించుకోవద్దు. అండ్ ఇక్కడ కావాలంటే మీ సర్టిఫికేట్ కూడా క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇంతే భయ్య, ఈ విధంగా మీరు మీ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే కోవిషీల్డ్ అనేది వ్యాక్సిన్ వేయించుకున్న ఎవరు భయపడద్దు భయ్య. పోయి ఎదవ ప్రాణాలు ఇప్పటికైనా పోవాల్సిందే కదా, రేపు పోవాల్సింది ఈరోజు పోతామేమో. సో టెన్షన్ అయితే పడద్దు. అండ్ ఇంకా మనం చేసేదేం లేదు భయ్య, పోయేలోపు నలుగురు సహాయం చేయండి, మీకు ఇష్టమైన దేవుని ప్రార్థన చేసుకోండి. సో అంతే, ఇంకా మనం కొత్తగా చేయడానికి అయితే ఏం లేదు. సో డాక్టర్స్ ఉన్నారు, పెద్ద పెద్ద సైంటిస్టులు ఉన్నారు, వాళ్ళైతే చూసుకుంటారు. మీ హెల్త్ని కొద్దిగా జాగ్రత్తగా అయితే ఉంచుకోండి. సరే ఇంకా వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ ఇవ్వండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.